మిత్రులారా, ఈరోజు మనందరం కూడా అమెరికా ఇజ్రాయెల్ సాగిస్తున్నటువంటి యుద్ధకాండకు వ్యతిరేకంగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏదైతే అమెరికా ఇరాన్ మీద సాగిస్తున్నటువంటి యుద్ధం ఏదైతుందో అది రాను రాను తీవ్రంగా పరిగణించి అనేక సమస్యలకు దారితీస్తున్నటువంటి విషయం మనం గమనిస్తున్నాం. ఆయిల్ ట్యాంకర్స్ మీద, ఆయిల్ బేసెస్ మీద ఏదైతే అమెరికా సాగిస్తున్నటువంటి యుద్ధకాండాన్ని మనం తీవ్రంగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉన్నది. ఈ యుద్ధం వల్ల ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి పేద ప్రజలు కానివ్వండి, ప్రపంచ ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. రాబో కాలంలో ఇంకా తీవ్రమైన సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. కాబట్టి దీనికి మనం ఒక బుద్ధిజీవులుగా ఒక నిరసన తెలియడానికి మనందరం కూడా కలిసి నడుద్దాం. కామారెడ్డిలోని ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, అదేవిధంగా రాజకీయ పార్టీలు, వీలైతే ఉపాధ్యాయ సంఘాలన్నింటితో కలిసి కామారెడ్డిలో ఈ నెల 8వ తారీఖున ఈ నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. దీంట్లో అందరూ కూడా పాల్గొని ప్రపంచ శాంతి కోసం మనందరూ కూడా ఒక నిలుద్దామని చెప్పేసి ప్రకటన చేస్తూ అందరం కూడా పాల్గొని ఈ నిరసన ప్రదర్శనను విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. నా పేరు సిహెచ్ అనిల్ కుమార్. నేను టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుని బాధ్యతలో ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు మనం సమావేశమైన సందర్భం, గత 2 రోజులుగా అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్పై చేస్తున్నటువంటి దాడులను మరియు ప్రపంచవ్యాప్తంగా ఇవాళ ఒక భయాందోళనటువంటి పరిస్థితులు నెలకొన్న సందర్భంలో ఇలా మనవంతుగా ఒక ప్రయత్నం చేద్దామని ఇలా కామారెడ్డి సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇవాళ దాడులు నిజంగా నివాస ప్రాంతాల మీద, చిన్నపిల్లలు చదివేటువంటి పాఠశాలలపైన ఇవాళ ఇజ్రాయెల్ ఒక ఆక్రమణదారులుగా వాళ్ళు దాడులు కొనసాగిస్తున్నారు. దానివల్ల ఇలా ప్రపంచంలో అనేక మంది దానికి ఎఫెక్ట్ అయ్యి ఇలా కార్మికులుగా కానీ మిగతా వలస జీవులుగా ఉన్నటువంటి గల్ఫ్ ప్రాంతాలలో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. తప్పకుండా మరి ఈ యుద్ధాన్ని ఆపాలని ఇలా భారత ప్రభుత్వం కూడా ఒక జోక్యం చేసుకొని, మన ప్రైమ్ మినిస్టర్ గారు జోక్యం చేసుకొని ఆ యుద్ధ నివారణకు సంబంధించి తన ప్రయత్నంగా భారతదేశం చొరవ తీసుకోవాలని మనము కోరుతున్నాం. దాని సందర్భంగానే ఒక ప్రపంచ శాంతికై కామారెడ్డిలో ఒక నిరసన ప్రదర్శన ర్యాలీ 8వ తేదీ నాడు సాయంత్రం 5 గంటలకు మున్సిపల్ కార్యాలయంలో ఉంటుంది. కాబట్టి అన్ని సంఘాలకు అతీతంగా విద్యార్థి సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు మరియు ప్రజా సంఘాలు కూడా, రాజకీయ పార్టీలు కూడా స్వచ్ఛందంగా పాల్గొనాలి. ఎందుకంటే శాంతి లేనిది జీవనం లేదు. అంతిమంగా ఇవాళ ఈ విధ్వంసాన్ని, ఈ ఆక్రమణను వ్యతిరేకించకపోతే ఇది ముగింపు కాదు, ఎప్పటికీ కొనసాగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని నిరసిస్తూ మన ప్రదర్శన ఉంటుంది. ఆ ఎక్కువ సంఖ్యలో ప్రజలు అటెండ్ అయ్యి మన గలాన్ని వినిపించాల్సిన అవసరం ఉంది. కే వేణుగోపాల్, టీపీటీఎఫ్ మాజీ అధ్యక్షుడు. ఈరోజు ప్రపంచ శాంతి కోసం, శాంతి ప్రపంచవ్యాప్తంగా ఉండాలని ప్రజలంతా కోరుతూ ఉన్నారు. కానీ అగ్రరాజ్యమైన అమెరికా తన ఆధిపత్యాన్ని నిరూపించుకోవడం కోసం ఇరాన్ మీద సాగిస్తున్న యుద్ధకాండ వల్ల అక్కడ ఉండేటువంటి చమురు క్షేత్రాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. చమురు క్షేత్రాలు దెబ్బతినడం వల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు వ్యాప్తి, చమురు రవాణా ఇబ్బంది కలిగి, చమురు మరియు గ్యాస్ వలన అవి ఉపయోగించేటువంటి సామాన్యులు, ముఖ్యంగా మన దగ్గర భారతదేశంలో చిన్న వ్యాపారులు, చిన్న కుటుంబాల వాళ్ళందరూ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాళ్ళ వ్యాపారాలు నడవక మూసివేసే పరిస్థితి ఉంది. ముఖ్యంగా పర్యాటక రంగం తీవ్రంగా దెబ్బతింటా ఉంది, హోటల్ రంగం దెబ్బతింటా ఉంది. దీనివల్ల భారతదేశంలో కూడా ఆర్థిక పరిస్థితి దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. మరి వీటన్నిటి నేపథ్యంలో సామాన్య ప్రజల జీవితం దుర్భరంగా మారుతున్నటువంటి క్రమంలో ఈ యుద్ధం సరైనది కాదు. యుద్ధం వల్ల నాశనమే తప్ప ఎవరు బాగుపడేది ఉండదు. కాబట్టి ప్రపంచ శాంతి విరజిల్లాలని మనం కోరుతూ చేసేటువంటి ప్రదర్శనను విజయవంతం చేద్దాం. నా పేరు డాక్టర్ వి శంకర్, తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.
అమెరికా ఇజ్రాయెల్ కలిపి చేస్తున్నటువంటి యుద్ధోన్మాద చర్యల వల్ల ప్రపంచ మానవాళికి ప్రమాదం ఏర్పడింది. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆ విధ్వంసం మన దగ్గర కూడా నిర్మాణ రంగంలో కావచ్చు, నిత్యావసర సరుకులు కావచ్చు, చమురుకు సంబంధించినటువంటి కావచ్చు, అన్ని రకాలైనటువంటి ధరలు పెరగడం వల్ల సామాన్యుల జీవితాలు అతలాకుతలం అయిపోతున్నాయి. ఈ యుద్ధోన్మాదాన్ని ఆపాలి. మనం నిరసన తెలుపుతూ భారత ప్రభుత్వం కూడా శాంతి స్థాపన కోసం కృషి చేయాలనేటటువంటి డిమాండ్ చేస్తూ 8న జరపబోయే ర్యాలీలో అందరూ ఎదుర్కొన్న పాల్గొనాలని డిమాండ్ చేస్తున్నారు. నా పేరు విజయరామరాజు, డిగ్రీ రాష్ట్ర కౌన్సిలర్. యుద్ధ వ్యతిరేక కమిటీలో ఒక సభ్య సంఘంగా ఉన్నాను. 8 నాడు ఈ నెల 8 తారీఖు నాడు కామారెడ్డి ప్రాంతంలో గత నెల రోజులుగా ఇరాన్పై సాగిస్తున్నటువంటి యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ ఇజ్రాయెల్, అమెరికాలు అణుబాంబులతోటి, బాంబులతోటి వివిధ రూపాలలో దాడులు చేస్తూ అమాయకమైనటువంటి ప్రజలు ప్రాణాలను తీస్తున్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ అటు గల్ఫ్ ప్రాంతాల్లో ప్రజలు కూడా బాధలు ఎదుర్కొంటున్నటువంటి విషయం. సో కామారెడ్డిలో జరగగానే మనము ఈ యుద్ధాన్ని ఆపగలుగుతామా లేదా అనేది కాదు ముఖ్యం, కానీ ప్రపంచానికి మాత్రం ఒక నిరసన తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. భారత ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు ఇజ్రాయెల్ వెళ్ళి ఇజ్రాయెల్ ఈజ్ మై ఫాదర్ ల్యాండ్ అని చెప్పడం, దానికి ఇజ్రాయెల్ పార్లమెంట్లో మోడీకి జేజీలు పలకడం, తెల్లారే ఇరాన్ మీద బాంబు దాడి జరగడం, ఇవన్నీ ఆలోచిస్తే ఏంటంటే యుద్ధం ఇవాళ ఆపే పరిస్థితి కనబడట్లేదు. ఇరాన్ కూడా ప్రతీకార దాడులకు సిద్ధపడతా ఉంది. ఇవాళ ఇరాన్కు మద్దతు ఇవ్వడం అని అంటే ఇరాన్ ప్రజలకు మద్దతు ఇవ్వడం, ఇరాన్ ప్రజలకు మద్దతుగా మనం నిలబడాల్సిన అవసరం కూడా ఉంది. రాజకీయ పార్టీలుగా ఇరాన్కు ఉండేటటువంటి రాజ్యాంగం వేరే ఉండొచ్చు, అమెరికాకు ఉండొచ్చు, ఇజ్రాయెల్కు ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ అమెరికా ఇక్కడ ఏం చేస్తుందంటే ప్రపంచ ఆధిపత్యానికి దారి తీస్తూ ప్రపంచ దేశాలను సైతం నేనే ఆక్రమించుకుంటా, ఏ దేశంలో అధ్యక్షుడు ఉన్నా నేను చెప్పేవాడే అధ్యక్షుడు కావాలి, నేను చెప్పే భూభాగమే నాది కావాలి అంటూ వెనిజులా అధ్యక్షుడిని కిడ్నాప్ చేయడము, గ్రీన్లాండ్ నాదే అని చెప్పనడము, నాటో దేశాలు నా మాట వినకపోతే నాటో దేశాలను సైతం నేను లెక్క చేయ, నాకు ఇరాన్ మీద దాడే నాకు ప్రతీకారంగా అని భావిస్తూ ఉన్నటువంటి డొనాల్డ్ ట్రంప్ ఖచ్చితంగా ఈ యుద్ధంలో తను ఒక నిర్ణయానికి వచ్చి ఇరాన్ మీద జరిగే దాడులను ఆపాలని చెప్పని కోరుతూ ఇవాళ జరుగుతున్నటువంటి ప్రెస్ మీట్లో భారతదేశ ప్రభుత్వం మౌనంగా ఉండొద్దు, ప్రధానమంత్రి గారు మౌనంగా ఉండొద్దు, రాష్ట్రపతి గౌరవ రాష్ట్రపతి ముర్ము గారు కూడా నోరు విప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఎలాంటి యుద్ధమైనా సరే దాన్ని వ్యతిరేకిస్తున్నాం. భారతదేశంలో అంతర్గతంగా జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణాన్ని కూడా తగ్గించాల్సిన బాధ్యత భారతదేశ ప్రభుత్వం మీద కూడా ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని రేపు 8 నాడు జరగబోయే నిరసన ప్రదర్శన అందరూ ప్రజాస్వామ్య సంఘాలు, విద్యా సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, అడ్వకేట్స్ అందరికీ పిలుపునిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పని కోరుతూ ముగిస్తున్నాను. నా పేరు సాయి రెడ్డి అండి. నేను సాయి నేను ఒక గల్ఫ్లో వర్క్ చేస్తాను. ఆల్మోస్ట్ 20 years ఇప్పుడు ప్రస్తుతానికి సౌదీలో ఉన్నాను. నేను వర్క్ చేసే ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీలో వర్క్ చేస్తాను. దాదాపుగా 20 years నుంచి దాదాపు ఒక 10 కంట్రీలలో ఈ గల్ఫ్లో వర్క్ చేస్తున్నాను. గత ఈ 30 రోజులుగా జరుగుతున్న యుద్ధం ప్రభావం వల్ల చాలామంది మన గల్ఫ్ కార్మికులు తెలంగాణ నుండి, ముఖ్యంగా సిరిసిల్ల అండ్ కామారెడ్డి, నిజామాబాద్ ఈ ఏరియా నుండి చాలామంది వలస కార్మికులకు పని లేక ఈ యుద్ధ ప్రాతిపదిక వల్ల అందరూ రిటర్న్ బ్యాక్ హోమ్ కంట్రీకి వచ్చేస్తున్నారు. దీని విషయంపై
గవర్నమెంట్ కూడా చాలాసార్లు అనౌన్స్ చేశారు, అంటే ఇలాంటి పరిస్థితులు ఉంది, ఏమైనా హెల్ప్ చేయగలుగుతారా. తినడానికి తిండి లేకుండా కూడా చాలామంది ఇప్పుడు వర్కులు లేవు, ఒక 20 days నుండి 30 days నుంచి వర్కులు లేవు, రూమ్లలో ఉండిపోతున్నారు, వాళ్ళకి శాలరీస్ లేవు, తినడానికి తిండి కూడా అంత ఎంతో కొంత వాళ్ళు సప్లై చేయగలుగుతున్నారు. కాకపోతే ఏంటంటే యుద్ధం వలన మనకు ఎలాంటి రాకపోకలు స్పందించిపోయాయి, అన్నీ ఎక్కడెక్కడ ఆగిపోయాయి, షిప్పులు రావట్లేదు, ఫుడ్లు దొరకట్లేదు, చాలా కష్టాలు పడుతున్నారు అక్కడ ఉన్న వ్యక్తులు. ఈ యుద్ధం వలన వాళ్ళు ఏంటంటే అమెరికా బేస్ చేసుకొని ఎక్కడైతే ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీలు ఉన్నాయో మెయిన్ టార్గెట్ ఏంటంటే ఈ క్రూడ్ ఆయిల్ మీన్స్ ఈ క్రూడ్ ఆయిల్ మీదే వాళ్ళ మెయిన్ టార్గెట్. వాళ్ళు ఏంటంటే అనౌన్స్మెంట్ చేస్తారు, ఈరోజు మా దగ్గర థ్రెట్ ఉన్నది, మేము వేస్తాం, మీరు ఇక్కడ నుంచి వెకేట్ కండి. అంటే వెకేట్ కావాలంటే కూడా మాకు సోర్సెస్ కావాలి. దాదాపు మా దగ్గర దాంట్లో ఒక 3,000 మంది 4,000 మంది పనిచేస్తారు. ఇప్పుడు వెకేట్ చేయాలంటే 4,000 మంది ఎక్కడికి వెళ్ళాలని కూడా ఆలోచన లేదు, ఎక్కడికి వెళ్తే ఎలా ఉండగలుగుతారు, ఇన్ ప్లేస్లో చేస్తారని ఒక గ్యారంటీ కూడా లేదు. అంటే వాడు బతుకుతాడా చస్తాడా అనే విషయం కూడా ఆ థ్రెట్ మళ్ళీ క్లియర్ అయిన తర్వాతనే మళ్ళీ బ్యాక్ టు మన సేఫ్ జోన్కి వెళ్ళిపోవాలి. అంటే ఇలాంటి కష్టాలు కూడా చాలా పడుతున్నారు. ఈవెన్ దో ఫ్లైట్ టికెట్ అంటే ఫ్లైట్లు కూడా ఏంటంటే ఇప్పుడు రిస్ట్రిక్టేషన్స్ ఫ్లైట్స్ మనం ఏంటంటే ఇక్కడ కువైట్లో వర్క్ చేస్తున్నారు, కువైట్ నుంచి ఎయిర్పోర్ట్ మొత్తం బంద్. అంటే బై వాక్ సౌదీకి రావాలి, సౌదీకి రావాలంటే సౌదీ నుంచి వెళ్ళి మళ్ళీ ఫ్లైట్ తీసుకోవాలంటే సౌదీలో ఒక 2 ఫ్లైట్లు చేంజ్ కావాలి. అంటే అక్కడ డిఫరెంట్ ఏరియా, సౌదీ చాలా పెద్దది. ఎందుకంటే ఇప్పుడు జిద్దా అని, ఇక్కడ బియాద్ అని, దమామ్ అని, అంటే ఇప్పుడు దమామ్ మొత్తం క్లోజ్. ఓకే నువ్వు జిద్దా వెళ్తావు, జిద్దా ఏంటంటే నువ్వు ఇంటికి వస్తావని నీకు ఒక గ్యారంటీ లేదు, 2 days 3 days డిలే. అంటే దానిపైన కూడా వాళ్ళు ఏంటంటే ఫుడ్ దొరకక కొన్ని రేట్స్ ఒక్కొక్క ఫ్లైట్ దాదాపుగా నార్మల్ టైంలో వస్తే మనం 20,000 15,000 వచ్చేస్తాం. ఇప్పుడున్న సిచ్యువేషన్లో 1,50,000 అది కూడా కష్టకాలంలో దొరకడం. అది వాళ్ళు ఏంటంటే ఇంటి నుంచి డబ్బులు తీసుకొని మళ్ళీ ఎవరికో ఇచ్చి టికెట్ బుక్ చేసుకోవడం, ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా చాలా బాధపడుతున్నారు. అంటే దీని పరంగా ఏంటంటే కొంతమంది గవర్నమెంట్ నుంచి కానీ ఇలాంటి సంఘాలు కానీ ముఖ్యంగా ఏంటంటే ఇంతకుముందు చాలామంది సెలబ్రిటీస్లకు చాలా చేస్తారు. మేము ఏంటంటే ఇప్పుడు యుద్ధం జరిగినప్పుడు చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు, అందరూ వచ్చి ఈ ప్రోగ్రామ్స్ ఆ ప్రోగ్రామ్స్ అన్నీ చేసేవారు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ 1 month నుండి ఏ ఒక్కరు కూడా స్పందిస్తలేరు. ఏ సంఘ నాయకులు కూడా అక్కడ ఉన్నారు, చాలా మంది సంఘాల వాళ్ళు ఉన్నారు, ఎవరు కూడా స్పందించలేదు. అంటే మనకున్న ప్రాబ్లమ్స్ స్పందిస్తలేదు. అంటే వాళ్ళకి ఏంటంటే ఒక బిజినెస్ కేటగిరీ మారింది. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో సెలబ్రేషన్ వచ్చినప్పుడు మేము ఈవెంట్స్ చేయడం కానీ, లేకపోతే దసరా, బతుకమ్మ, మన ఫెస్టివల్స్ అన్నీ ఉగాది ఇలాంటివి చేసేవాళ్ళు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో కనీసం ఈ 1 month నుండి ఏ ఒక్కరైనా ఫోన్ చేసి మీకు ఇలాంటి సిచ్యువేషన్ ఉంది అని చెప్పే పరిస్థితులు కూడా ఇవ్వలేరు. మేము కూడా ఇలాంటి సిచ్యువేషన్లో చూస్తూ ఊరుకోవడం తప్ప చేయవలసిన. దయచేసి దీనిపైన మన గవర్నమెంట్ కానీ మోడీ గారు కానీ దీన్ని శాంతియుతంగా చర్చ జరిపి దీని యొక్క ఉలికి తీసుకొస్తే జీవితం బాగుపడగలుగుతుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ 30 days జరిగిన సిచ్యువేషన్ బ్యాకప్ టు మళ్ళీ ఒక 10 years బ్యాక్ వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది మనందరికీ ఇక్కడ. అంటే ఈ యుద్ధం వలన ఎలాంటి అది లేకుండా చాలా బాధపడుతున్నారు గల్ఫ్లో. అంటే నేను ఒక విషయం చెప్పుడు కాదు, చాలా మంది ఉన్నారు, చెప్పని వాళ్ళు కూడా ఇంకా తనలో తాను ఆలోచించుకుంటూ అవి నా సేఫ్ సైడ్. ఇప్పుడు ఏంటంటే ఎవరికి ఇంకొకరు హెల్ప్ చేసే పరిస్థితులు లేరు. నేను సేఫ్ జోన్కి వెళ్ళిపోతే నేను సరిపోతుంది, వాటితో నాకు సంబంధం లేదు. అంటే ఇలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు వచ్చేస్తున్నారండి ప్రతి ఒక్కరికి. దయచేసి దీనిపైన ఈ విద్యార్థి సంఘాలు మీరందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే ఇలాంటి సంఘాలు వచ్చి ముందుకు వచ్చి మీరందరూ ఇలా చేస్తున్నారంటే దానిలో కూడా మా అంత భాగస్వామి పాలు పంచుకొని ఈ 8వ తారీఖు జరిగిపోయే కార్యక్రమంలో మేము కూడా పాలు పంచుకొని ఇంకా కొంతమంది మిత్రులు కూడా ఉన్నారు వచ్చిన వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అని ఇచ్చి కంపల్సరీ కూడా నేను రమ్మని చెప్తానండి. అక్కడ నుండి మీకు రావడానికి ఫెసిలిటీస్ ఎయిర్ ఫ్లైట్స్ అయితే అన్నీ క్లోజ్ ఉన్నాయి. మరి ఏ విధంగా? అంటే మాకు అంటే కొన్ని కంపెనీలు ఏంటంటే కొన్ని మంచి కంపెనీలు ఉంటాయి. అంటే మనం వెళ్ళే ముందే కొన్ని ఆలోచించుకోలేదు. అంటే ఈ గల్ఫ్లో ఏంటంటే ఈజీగా వెళ్ళడం కాదు, వెళ్ళే ముందే మనం కొన్ని ఆలోచించుకొని కొన్ని కంపెనీ అంటే స్టాండర్డ్ కంపెనీ కొన్ని ఉంటాయి. వాళ్ళు ఏంటంటే సేఫ్ జోన్ ఇప్పుడు మాకు థ్రెట్ ఉన్నది అంటే తీసుకెళ్ళి వాళ్ళు కంపెనీ వాళ్ళు ఫోటోలు పెట్టేస్తారు. ఓకే అంటే ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు జాబ్కి ఇవ్వాలి, ఎంప్లాయీస్కి ఇస్తారు. వాళ్ళ అంటే కొన్ని కంపెనీలు ఏంటంటే రెస్పాన్సిబిలిటీ ఎంప్లాయీస్కి ఇస్తారు. ఓకే ఈ ఎంప్లాయీస్ అంటిల్ ఇమిగ్రేషన్ అయిపోయి ఇంటికి చేరే వరకు కూడా తన బాధ్యతలు ఉంటాయి. ఈవెన్ దో నాకు వీసా ఉన్నా కానీ
ఈ వీసాలో ఇప్పుడు నాకు ఏదైనా ఇన్సూరెన్స్ యాక్సిడెంట్ అయినా కానీ కంపెనీ బాధ్యత ఉంది. అక్కడ మ్యాన్కి కాదు, వర్క్ కాదు, మ్యాన్కి ఇంపార్టెంట్ చేస్తారు. కంపెనీలు చాలా ఉన్నాయి, మనకి అన్ని మనం ఇంపార్టెంట్ చూసుకొని వెళ్ళాలి. ఇప్పుడు First safety. చెప్తా ఉంటే ఏంటంటే ఇలా చెప్తలే ఏముంది మనకు తెలియదా అంటే ఇలాంటి సిచ్యువేషన్లు కూడా కొన్ని జరిగినాయి. అంటే మన దేశంలో కంటే ఎక్కువ గల్ఫ్లోనే సేఫ్టీ ఉంది సేఫ్టీ ఉందని మీరు అనుకుంటారా? ఇక్కడ కంటే ఎక్కువ అక్కడ సేఫ్టీ, వర్కర్కి సేఫ్టీ ఉంది అనుకుంటారా? ఉంది, లేదు అని అనట్లేదు, ఉంది. కాకపోతే ఏంటంటే డిఫరెంట్ కంపెనీలను చూసుకొని మన దేశం ఓకే ఎనీ కంపెనీస్, ఆల్ కంపెనీస్, అన్ని కంపెనీలు అదే అంటున్నా. ఇప్పుడు రొటీన్ గా బిజినెస్ కంపెనీస్ కొన్ని ఉన్నాయి, అంటే సొంతంగా వాళ్ళు ఏంటంటే మ్యాన్ పవర్ సప్లై తీసుకొచ్చేసి పెట్టేసి ₹1,00,000 ఏజెంట్ ఫీజు కట్టుకొని తీసుకొచ్చిన వాడు డిఫరెంట్గా ఉంటాడు. అదే నువ్వు ఒక పొజిషన్ లో వెళ్ళేసి నీకు ఒక ట్రేడ్ విషయంలో వెళ్ళేసి నువ్వు ఒక ఎంప్లాయీస్ వెళ్ళినావు నీ ప్రతి వేరే ఉంటుంది. అంటే అక్కడ వర్కర్స్ కష్టపడి ఇక్కడ నుండి వెళ్తే దేశం దాటి 7 సముద్రాలు దాటి వెళ్ళిపోయిన తర్వాత ఈవెంట్స్ కోసము సెలబ్రిటీస్లు వస్తారు. అప్పుడు మీరంతా ఎగబడి స్టేడియంలో, అక్కడ 2 స్టేడియాలు ఉన్నాయి, అక్కడ చేస్తారు. కానీ వేసే మీరు అన్నది 100% కరెక్ట్. ఇప్పుడు మాత్రం ఏ ఒక్క సెలబ్రిటీ ముందుకు రాలేదు కదా, అక్కడ ఏ సెలబ్రిటీస్ లేరు, ఎవరు లేరు. ఎందుకు చెప్తున్నాను తెలుసా, వెళ్ళే వాళ్ళ మూర్ఖులు, చేసే వాళ్ళ మూర్ఖులు. అంటే మూర్ఖుడు ఎందుకు అవుతాడంటే తనకు ఒక బిజినెస్ ఉంది. ఇప్పుడు నేను ఈవెంట్ చేస్తున్నా, నీ బ్యాక్గ్రౌండ్ లో నీకు ఒకటి ఆర్గనైజ్ ఉంది, నీకు ఒక బిజినెస్ ఉంది. అంటే నీ బిజినెస్ రన్ కావాలంటే ఒక సెలబ్రిటీని తీసుకొచ్చి నువ్వు చేయాల్సిందే. అంటే దానికి ఒక టికెట్ ఇది పెట్టేసి అంటే అదేంటంటే మొత్తం బిజినెస్ లాగానే అంటున్నా. అంటే నేను ఎందుకు అంటే చాలా మంది ముఖ్యంగా మన రాజన్న అంటే ఎంతో మంది సింగర్స్ ఉన్నారు, చాలా మంది సింగర్స్ కూడా ఇంతమంది సింగర్స్ వెళ్ళారు సార్ అంటున్నారు. ఇప్పటికీ 1 month నుంచి వెళ్ళి ఏ ఒక్కరైనా స్పందించి అరే మీకు ఇలాంటి ఉంది అన్న ఒక కాన్సెప్ట్ చెప్పే వాళ్ళు కూడా ఎవరు లేరు. అంటే ఇదేంటంటే ఒక మన ప్రాణాల మీదకి వచ్చే వరకు నీ ప్రాణం నీది, నా ప్రాణం నాది, నీకు నాకు సంబంధం లేదు. అంటే ఇలాంటి విషయం మొత్తం ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ జరిగింది. ఒక బాలీవుడ్ నటుడు సోను సూదేమో స్పందించిండు. అక్కడ 3-4 హోటల్స్ సేఫ్ జోన్గా తీసి పెట్టిండు. వెనికి కాదు, నిజంగానే ఇచ్చిండు అక్కడ. నా పేరు గఫూర్ శిక్షక్, తెలంగాణ రచయితల వేదిక. మాట్లాడండి సార్. నా పేరు గఫూర్ శిక్షక్, తెలంగాణ రచయితల వేదిక కామారెడ్డి జిల్లా అధ్యక్షుడిని. మరి కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి యుద్ధకాండ ఏదైతున్నదో ఆధిపత్య ధోరణితో ఇజ్రాయెల్, అమెరికా కొనసాగిస్తున్నటువంటి దమనకాండ ఏదైతున్నదో దాని ద్వారా ప్రపంచమంతా కూడా ఈరోజు అతలాకుతలమయ్యేటటువంటి పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా మరి క్రూడ్ ఆయిల్, మరి గ్యాస్ లాంటి, పెట్రోల్ లాంటి, డీజిల్ లాంటి సమస్యలు మనం ఎదుర్కోబోతున్నాం భవిష్యత్తులో. అదేవిధంగా మరి అన్ని దేశాలు కూడా శాంతి అంటూనే ఈ యుద్ధానికి దారితీస్తుంది. అంటే ఒక ఆధిపత్యం, ఒక దేశం మీద ఆధిపత్యం చెలాయించాలనేటువంటి ఉద్దేశం ప్రతి దేశానికి నరనరాన ఉన్నది. కానీ బయట మాత్రము శాంతి అనేసి అంటుంది. మరి ఈ ధోరణి అనేటటువంటిది మారాల్సి ఉన్నది. మరి ఇప్పుడు ఈ యుద్ధం వల్ల ఎంత నష్టం జరుగుతున్నటువంటిది మనం ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాం. మరి వలస జీవులు ఎవరైతే ఉన్నారో బతుకు జీవులు అనుకుంటూ కాలం వెళ్ళదీస్తున్నారు. వాళ్ళు చేస్తున్నటువంటి కంపెనీల యొక్క పక్కనే క్షిపణులు పడుతున్నాయి, అవన్నీ ర్యాకెట్లు వచ్చి పడుతున్నాయి, సైరన్లు మోగుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో అనేటువంటిది వాళ్ళు ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని అక్కడ ఉన్నారు. అందరికీ అక్కడి నుంచి మన భారతదేశానికి తిరిగి రావడం అనేటువంటిది కుదరదు. మన తెలంగాణ ప్రాంతం నుంచి కూడా చాలామంది ఉన్నారు. చాలా పల్లెల్లో ఉన్నటువంటి వాళ్ళు కొందరు వచ్చినారు, కొందరు అక్కడనే ఉన్నారు. ఎంతో బాధపడుతున్నటువంటి కుటుంబాలు ఉన్నాయి ఈ యుద్ధం వల్ల. అదేవిధంగా మరి ఈ యుద్ధం అనేటటువంటిది ఎప్పటికి కూడా మంచిది కాదు. మరి ఈ యుద్ధం వల్ల అనేకమైనటువంటి అనర్థాలను చోటు చేసుకుంటున్నాయి. మరి సగటు జీవి బతుకు కూడా భవిష్యత్తులో ఎంతో ప్రమాదకరంగా మారేటటువంటి అవకాశం ఉన్నది. మరి ఈ యుద్ధం ఎందుకు అనేటటువంటిది ఆలోచన చేస్తే కేవలం ఆధిపత్యం కోసమే ఈ యుద్ధం అనేసి అంటే అది సరికాదు. ప్రపంచ దేశాలన్నీ కూడా ఖండించాలి, తీవ్రమైనటువంటి స్వరాన్ని ఎత్తాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ఒక దేశం మీద ఆధిపత్యమే తమ యొక్క ఉద్దేశం అయినట్లయితే మరి
ఈ ప్రజలను అక్కడ బాధపడేటువంటి ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి ప్రజల పరిస్థితి ఏమిటి అనేటువంటి దిశలో ఆలోచన అనేటటువంటిది కరువైంది. మరి దీన్ని మనం అందరం కూడా నిరసించాలి. ప్రపంచ శాంతి కోసం మనం పాటుపడాలి. మరి అన్ని దేశాలు కూడా అమెరికా, ఇజ్రాయెల్ కూడా యుద్ధాన్ని ఇంకా కొనసాగిస్తాను. మరి దేనికి అనేటువంటిది సమాధానం స్పష్టంగా లేదు. మరి ఇరాన్ ఏం చేసింది అనేటువంటిది కూడా వాళ్ళు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. ఏదో ఒక కారణం పెట్టి ఆ ఇరాన్ పైన దాడి అనేది చేయడము, ఆ ఇరాన్ కూడా ప్రతి సవాలు అనేటువంటి విషయంతో తాను కూడా పోరాటం చేయడం అనేటువంటిది జరుగుతున్నది. ఈ యుద్ధం వల్ల అక్కడి ప్రజలు ఇక్కడి ప్రజలు అందరూ కూడా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు, ఆస్తులు నష్టపోతున్నాయి. తర్వాత వీళ్ళు ప్రమాదమైనటువంటి భవిష్యత్తులో జరగబోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రపంచ శాంతి కోసము గలమెత్తాల్సినటువంటి అవసరం ఉన్నది. కవులు రచయితలుగా తమ యొక్క రచనల ద్వారా ఈరోజు కవులు రచయితలందరూ కూడా ఈ సమస్య మీద స్పందిస్తూనే ఉన్నారు. మరి స్పందించడమే కాకుండా మరి ర్యాలీలలో ప్రత్యక్షంగా కూడా పాల్గొనేటువంటి అవకాశము ఉన్నది. మరి ప్రభుత్వము, మన భారతదేశ ప్రభుత్వం కూడా స్పందించాలి, శాంతి కోసం పాటుపడాలి. అన్ని దేశాలు కూడా శాంతి చర్చలు జరపాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏదో ఒక కొలిక్కి రాకపోతే మాత్రము భవిష్యత్తు ప్రమాదంగా మారుతుంది. కాబట్టి ఈ దిశలో అందరూ ఆలోచించాలనేటువంటి ఉద్దేశము. అదేవిధంగా మరి ఇక్కడ ప్రజా సంఘాల ద్వారా, విద్యార్థి సంఘాల ద్వారా, అందరి యొక్క సమైక్యత సంఘాల ద్వారా మనం ప్రపంచ శాంతి ర్యాలీ అనేటువంటిది కామారెడ్డిలో నిర్వహిస్తున్నాము. మరి ఇలాంటి ఈ ర్యాలీలో అందరూ కూడా భాగస్వాములు కావాలనేసి తెలంగాణ రచయితల వేదిక పక్షాన కోరడం జరుగుతుంది. థ్యాంక్ యూ. నా పేరు నాగభూషణం, మోటర్ అడ్వకేట్, జడ్పీటీసీ మెంబర్. గత 5 వారాలుగా జరుగుతున్న యుద్ధము ప్రపంచం మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తున్నది. మనం అందరం గమనిస్తున్నాము. ఒకవైపు ధరలు పెరగడమే కాకుండా నిరుద్యోగము, లక్షల మంది గాయపడుతున్నారు. అసలు ఎంతమంది చనిపోయారు అనే రికార్డు కూడా బయటకు వస్తలేదు. ఇప్పుడే మనకి పరిణామాలు ఏదో చిన్నగా బయట కనబడుతున్నాయి, కానీ డైరెక్ట్గా ఇంతమంది చనిపోతున్నారని చెప్తున్నారు. కానీ చాలామంది ఇంజ్యూర్ అవుతున్నారు, వేల మంది ఇంజ్యూర్ అవుతున్నారు, వేల మంది చనిపోతున్నారు. దీని పరిణామాలు డైరెక్ట్గా కొన్ని మనం ఇవాళ చూస్తున్నాం. ఇండైరెక్ట్గా వీటి పరిణామాలు చాలా ఉన్నాయి. ఎట్లంటే కొన్ని బాంబులు వేసినప్పుడు మీరంతా గమనిస్తున్నారు, నల్లటి పొగలు వస్తున్నాయి. వాళ్ళు నల్లటి పొగలు వచ్చి ఇరాన్లో నల్లటి వర్షం పడుతున్నది, యాసిడ్ వర్షం పడుతున్నది. అంటే భూమిలోకి యాసిడ్ పోతున్నది. మరి పొద్దున నీళ్ళు ఏం తాగుతాం మనం? మరి ప్రపంచమంతా ఈ బాంబులు, ఈ అణ్వాయుధాలతో వేడెక్కుతున్నది. వేడెక్కినప్పుడు ఏం జరుగుతున్నది? మంచు ఖండాలు ఏవైతున్నాయి అవన్నీ కరిగిపోయి అధిక వర్షాలు, లేకపోతే తక్కువ వర్షాలు, తుఫాన్లు, ఇవి కూడా ఎఫెక్ట్ ఉంటాయి. వీటి ఎఫెక్ట్ ఇంకా మన రాబోయే కాలంలో చాలా కనబడుతుంది. ఇవాళ అక్కడెక్కడో గల్ఫ్లో యుద్ధం జరుగుతుంది, ఇరాన్లో, అమెరికాలో జరుగుతుంది అని కాదు. ఆ ఎఫెక్ట్ కొన్ని నెలలు మన మీద కూడా ఆ ప్రభావం ఉంటుంది. వాతావరణం అంతా కలుషితమైపోతుంది, ఆక్సిజన్ అంతా కలుషితమైపోతుంది. మరి ట్రంప్ యుద్ధం ఎందుకు చేస్తున్నారో ట్రంప్కే తెలియదు. మనం చూసినాం అంతకుముందే కొన్ని వారాల ముందు వెనిజులా దేశం అధ్యక్షుడిని అర్ధరాత్రి పోయి దొంగతనం చేసిన ఒక దొంగ తప్పించుకుంటే పోలీసులు పోయి పట్టుకొచ్చి ఖైదీలో పెట్టేసింది. అంటే ఈ పెత్తనము ఇది కరెక్ట్ కాదు. ఇట్లా ప్రపంచాన్ని అలకాలంలో మీద చేయాలి, నేనే పెద్ద, నేను అని చెప్పి ట్రంప్ ఒకవైపు ట్రంప్ అహంకారము, ఇంకోవైపు మరి ఇరాన్ వాళ్ళు కూడా మరి తప్పనిసరి వాళ్ళు కూడా ప్రతీకారము తీర్చుకోవాల్సిన అవసరము వచ్చింది. కాబట్టి ఈ ఇజ్రాయెల్ దేశం ఏదైతే ఉందో మూల కారణము ట్రంప్ను రెచ్చగొట్టి యుద్ధం చేస్తున్నది. కాబట్టి మరి ప్రపంచ శాంతిని ఆశించి భారతదేశము
ముందుండి ఈ యుద్ధాన్ని ఆపే ప్రయత్నం చేయాలని చెప్పి దీనికి మనమందరము ప్రజా సంఘాలు ప్రజలు ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉంది. అయితేనే ఈ యుద్ధం ఆగే పరిణామాలు ఉంటాయి. మనతో చేతనైంది అంతే ఉంటుంది. దానికి యుద్ధానికి ఏదైతే ఉందో దాన్ని సపోర్ట్ చేయకుండా నివారించాలి. దీని ఎఫెక్ట్స్ బాగుందని చెప్పి మనం ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చి చర్యల ద్వారా చర్చల ద్వారా ఈ యుద్ధాన్ని ఆపే ప్రయత్నం చేయాలి. 8 నాడు మరి అన్ని ప్రజా సంఘాలు ఏదైతే కార్యక్రమం తీసుకుంటున్నాయో దానికి అందరూ హాజరై తమ వంతు ప్రయత్నం చేయాలని చెప్పి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు గాడ సాయి గౌతమ్, బాంసెట్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఒక సామ్రాజ్యవాదము అనేది ఈ ప్రపంచంలో బలపడుతూ కొద్దిమంది ఉన్నటువంటి ప్రపంచ నాయకుల్లో అతిపెద్ద ప్రపంచంలోనే అతిపెద్ద దేశమైన ఒక ప్రజాస్వామ్య దేశం అమెరికా, అత్యధిక జనాభా కలిగినటువంటి ప్రపంచంలోనే భారతదేశం ఒక ప్రజాస్వామ్య దేశం. ఈ ప్రజాస్వామ్య దేశమైన అమెరికాకు ట్రంప్ అధ్యక్షుడు కావడం చాలా అది ఒక సిగ్గుచేటు. ఎందుకంటే అమెరికా ప్రజలారా, మేము ప్రపంచవ్యాప్తంగా మీకు సూచిస్తున్నాం, ఒక ప్రజాస్వామ్య దేశంలో ఉన్నటువంటి విలువలు విధానాలు వాటిని గుంగులు తొక్కి సామ్రాజ్యవాదం వైపు వెళ్తున్నటువంటి మీ అధ్యక్షుడిని మీరు రిమూవ్ చేయవలసిన అవసరం ఉందని మేము ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో మేము పిలుపునిస్తున్నాం. ఈరోజు గత 3 సంవత్సరాల నుంచి జరుగుతున్న యుక్రెయిన్ రష్యా యుద్ధం కానీ, మధ్యలో వచ్చి ఇజ్రాయెల్ ఇరాన్ మీద చేసినటువంటి యుద్ధం కానీ, ఇజ్రాయెల్ ప్రోత్సాహంతో చేస్తున్నటువంటి అమెరికా సామ్రాజ్యవాద కాంక్షతోని అక్కడ ఉన్నటువంటి క్రూడ్ ఆయిల్ కానీ గ్యాస్ కానీ వాటిని సులభంగా ఎత్తుకుపోదాము, ఏదైనా జరగని ప్రపంచాన్ని తన చెప్పు చేతుల్లో డాలర్ అనే చెప్పు చేతుల్లో పెట్టి తొక్కేసి ప్రపంచ ప్రజల్ని అసలు ప్రజలే కాదు అనే ఉద్దేశంతో కొనసాగిస్తున్నటువంటి ఈ దుర్మార్గమైన ఈ హత్యలు, చిన్న పిల్లల్ని ఈ యుద్ధ మారణభూముల్లో చనిపోతుంటే అసలు మానవత్వమే లేదన్నట్టు ఆ ప్రజాస్వామ్య దేశం అమెరికా కొనసాగిస్తున్న దీన్ని మేము ఖండిస్తున్నాం. అలాగే భారతదేశంలో 1961లో ఏర్పాటైనటువంటి నాన్ అలైన్మెంట్ మూమెంట్, ఒక జవహర్లాల్ నెహ్రూ, నాజర్, టిటో వీళ్ళందరూ తీసుకున్నటువంటి ఆ అలైన్మెంట్ నాన్ అలైన్మెంట్ అలీనోద్యమం అది ఎక్కడికి వెళ్ళింది? ఇంత పెద్ద ప్రజాస్వామ్య ప్రపంచంలో ఒక పెద్ద జనాభా కలిగినటువంటి మొదటి జనాభా కలిగినటువంటి ఇంత దేశంలో అలీనోద్యమం వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఆ ఉద్యమం అసలు లేకుండా వెళ్ళిపోయింది. ఎందుకంటే ఆనాడు అమెరికా రష్యా 2 కూటాలుగా ఏర్పడి చేస్తున్నటువంటి ప్రపంచ 2 విభాగాలుగా ఏర్పడినప్పుడు ఈ అలీనోద్యమం తీసుకొచ్చినారు. ఈ అలీనోద్యమం ఏంటంటే మేము ఏ యుద్ధానికి కానీ ఏ సామ్రాజ్యవాదానికి కానీ మేము సపోర్ట్ చేయము, మేము శాంతి కాముకూలం అని చెప్పేసి 5 దేశాలు తీసుకొచ్చినటువంటి ఆ అలీనోద్యమం భారతదేశంలో మచ్చుతుగా కూడా ఇప్పుడు కనిపించట్లేదు. ఎందుకంటే ఇంత పెద్ద భారతదేశం, నరేంద్ర మోడీ అంటేనే ఒక టెరిఫిక్ అని ప్రపంచవ్యాప్తంగా మొత్తం మీడియాలో పేర్కొన్నటువంటి ఇలాంటి దాంట్లో ఈ అలీనోద్యమం ఈ విధానంతో మనం ఏదన్నా ప్రపంచంలో తీసుకునే నిర్ణయం మనం మాట్లాడే అంశం లేదా? భారత ప్రభుత్వానికి మేము సూచిస్తున్నాం. ఎందుకంటే ప్రపంచంలో ప్రతి ఒక్కరికి జీవించి బ్రతికే హక్కు ఉన్నది. ఎవరి హక్కులను కాలరాసే అవసరమే లేదు. అది ట్రంప్ చేస్తున్నటువంటి సామ్రాజ్యవాదాన్ని మేము ఖండిస్తున్నాం. ఎక్కడో ఉన్నటువంటి జర్మన్లో ఉన్న హిట్లర్ ఈ యూదులను ఎంతోమందిని చంపేసి మిగిలిన వారిని వెళ్ళగొడితే వాళ్ళందరూ కూడా ప్రపంచంలో వెతుకుంటూ దేశాల కోసం వెతుకుంటూ ఎక్కడో గూడు కావాలని వెతుకుంటూ వస్తే పాపం పాలస్తీనా వాళ్ళు వారికి ఆశ్రయం ఇచ్చి కొద్దిగా ఇక్కడ ఉండండి బతకండి అన్నందుకు పాలస్తీనాని అంతం చేయడానికి పూనుకున్న ఇజ్రాయెల్ మాటలు విని అమెరికా ఈ ఇరాన్ చుట్టూ ఉన్నటువంటి 7 దేశాలు, ఆ 7 దేశాలను కూడా మొత్తం ఆక్రమించుకొని చెప్పు చేతుల్లో పెట్టి ఇజ్రాయెల్ అనే ఒక పెద్ద దేశం కింద ఒకటే దాని కింద తీసుకువచ్చి అక్కడ ఉన్నటువంటి మొత్తం ఆర్థిక సంపదను దోచుకునేటటువంటి విషయంలో ఈ ట్రంప్ తీసుకునేటటువంటి ఇజ్రాయెల్, దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం భారతదేశం నుండి.
ఎందుకంటే ప్రతి మనిషి యొక్క హక్కును కాలరాయడం తప్పు. 6000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఇరాన్ యొక్క పూర్వ చరిత్ర, వాళ్ళు దేశం కోసమే ప్రాణాలు ఇస్తున్నారు తప్ప మనలాగా ఈ కులాలు మతాలు అనే దాని మీద కాకుండా వాళ్ళు ప్రపంచంలో మొత్తం ఆక్రమించి ప్రపంచాన్ని మొత్తం శాసించే విధంగా ఇరాన్ వాళ్ళు శాంతితోనే చేస్తున్నారు. మేము ఏ దేశానికి యుద్ధం అనే దానికి మేము సపోర్ట్ చేయము. భారతదేశం నుండి మేము పిలిపిస్తున్నాం. కామారెడ్డి జిల్లాలో చేపట్టబోయే ప్రపంచ శాంతి 8వ తారీఖు నాడు చేపట్టబోయే ప్రపంచ శాంతి అనే ర్యాలీకి మేము మద్దతు ఇస్తున్నాం. ఎందుకంటే ప్రజా సంఘాలు కానీ మాంస అనుబంధ సంఘాలు అన్నీ కానీ పాల్గొంటాయని తెలుపుతున్నాం. ప్రపంచ శాంతిని మేము కాంక్షిస్తున్నాం, యుద్ధాకాంక్షను నిరసిస్తున్నాం. ట్రంప్కు మేము అతని విధానాలను మేము ఖండిస్తున్నాం. కామారెడ్డి వేదిక నుంచి మేము పిలుపునిస్తున్నాం. ఈరోజు సార్ ఏ పిలిపించినా కానీ సార్ కూడా నేను మొత్తం చాలా సంవత్సరం నుంచి ఇక్కడ జయరామరావు సార్ వెళ్ళింది. ఇదొకటి అంటే మేము చేసినటువంటి వార్తల్లో చాలా ముందు రోజునే ఇచ్చినాం సార్. వారం రోజుల ముందు నుంచి మేము కామెంట్స్ పెట్టడం, వార్త రాయడం చేసినాం. కానీ నాకు తెలిసి రాష్ట్రంలో ఈ యుద్ధాన్ని ఆపుదామని చెప్పేసి ఇట్లాంటి వేదిక ఏర్పాటు చేసి అన్ని ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, అన్ని రకాల సంఘాలు, ఉద్యోగ సంఘాలు కూడా కావచ్చు, ఇట్లాంటి పిలుపుని ఇద్దామని చెప్పేసి ఎవరు ముందుకు రాలేదు నాకు తెలిసి రాష్ట్రంలో. ఇదే కామారెడ్డి గడ్డ నుంచి అనుకుంటున్నాను. అందుకే నేను ఎప్పుడు మాట్లాడినాను ఏంటంటే ఏది జరిగినా కామారెడ్డి గడ్డ నుంచి మొదలవుతుంది. ఇది ఉద్యమాలకు నిలవని మీ నుంచే మేము నేర్చుకున్నాం. అప్పుడు ఏబిడిఎఫ్, తర్వాత సార్. ఈరోజు ఒరిజినల్గా మాట్లాడేది ఏంటంటే అందరూ మేధావుల తర్వాతనే మేము నేర్చుకున్నాము. ప్రత్యక్షంగా అనుభవించి వచ్చిండు, ఇక్కడ దాకా ప్రాణాలతో వచ్చిండు. నిజానికి ఆ అమెరికా యుద్ధకాంక్షణ ఎప్పుడు ఏమంటారుగా ఇక మనం ఆ పాలకుల జోలికి వెళ్ళదలుచుకోలేదు. కానీ గల్ఫ్లో ఉన్నటువంటి పశ్చిమాసియా దేశాల్లో ఉన్నటువంటి వారు ఎక్కువ శాతం ఇండియన్స్, అందులో తెలంగాణ వాళ్ళు ఉన్నారు, ప్లస్ ఆంధ్ర వాళ్ళు ఉన్నారు. అఫ్కోర్స్ కేరళ తమిళనాడు వాళ్ళు కూడా ఉన్నారు. మాకు అనుభవం ఉంది, పోయించిన పరిస్థితులు ఉంది. ఇక్కడ లేకనే అక్కడ పోయి బతికొచ్చిండు. కానీ ఒక్కొక్కరిని చూస్తే వీడియోలు కొంచెం పంపుతారు సార్. నిజంగా కూర్చున్న చోటు 5 నిమిషాలు కదలేకపోతుంది. కానీ నువ్వు చెప్తుంటే అక్కడ బంకర్లలో ఉంటున్నట్టు సార్, బంకర్లలో ఉంటున్నట్టు లైవ్ డ్యూటీ. అంటే నా బ్రదరే ఉన్నాడు అక్కడ, నిద్ర చేస్తాడు. ఆన్ డ్యూటీ రాగానే మళ్ళీ బంకర్లో పంపిస్తున్నాడు. తిరిగి వస్తామంటే లేదు. ఒక్క సౌదీ, నాట్ ఓన్లీ సౌదీ, యుఏఈ, సౌదీ, కువైట్, బహ్రెయిన్, ఖతార్ అయితే ఉంటుందో పోతుందో కూడా అసలు వరల్డ్ మ్యాప్లో ఉంటుందో పోతుందో అనే పరిస్థితికి వచ్చిందంట. వాళ్ళు గల్ఫ్ ఏంటంటే న్యూస్ బయట కానీ మీకు బాగా తెలుసుండాలి. న్యూస్ బాగా డ్యామ్ ఉంటుంది. సోషల్ మీడియా ఈవెన్ పోస్ట్ పెట్టనివ్వరంట. పోస్ట్ పెడితే ఫోన్తో పాటు క్యాండిడేట్ పట్టేసుకోవడం అట్లా ట్యాక్ చేయడం. మేము కోరుకునేది ఏంటంటే భారత ప్రభుత్వానికి గట్టిగా ఈ కామారెడ్డి గడ్డ నుండి అది ఏ పార్టీ కానీ, ఏ పాలకులు కానీ, ఎవరైనా కానీ ఈ వేదిక నుంచి ఈ యొక్క మంచి నిర్ణయం తీసుకున్నటువంటి మా మేధావుల తరఫున ఈ గడ్డ నుండి, అయ్యా మీరు చాలా పెద్ద 180 దేశాలలో ఇంచుమించు ఆల్మోస్ట్ అన్ని దేశాలు తిరిగారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఆపినటువంటి పేరు ఆపినో లేదా మాకు తెలియదు, కానీ ఆపినటువంటి పేరు అయితే వచ్చింది. ఇప్పుడు కూడా మరి ఇప్పుడైతే ప్రత్యక్షంగా ప్రజలు అనుకుంటున్నారు, అరే పోస్టులు చూస్తూ ఉన్నాం అక్కడ అని. మీరు చొరవ తీసుకొని మన ప్రజల కోసం, ఇక్కడ నిరుద్యోగత ఉంటేనే అక్కడ ఉద్యోగం పని కోసం పోయింది. మన వాళ్ళను అక్కడనే చంపుతారా, ఇక్కడ తీసుకొస్తారా? మీకు ఉన్నారు కదా 85 ఇంచులది, దాంతో మీరు ఇక్కడ తీసుకొస్తారనే ఆశతోనే ఈ కామారెడ్డి గడ్డ నుంచి ఈ మొదలైంది. ఇది మరి తెలంగాణను చుట్టుకుంటారా, ఆల్ ఇండియాను చుట్టుకుంటారా కూడా ఊహించలేని పరిస్థితి. అటువంటి చరిత్ర ఉంది గడ్డకు. సాయిరెడ్డి గారు మీరు వచ్చినందుకు నిజంగానే మేము కన్నడిస్తున్నాం. ఇంకా కూడా మేము ప్రైమ్ మినిస్టర్ గారికి, అట్లాగే ప్రెసిడెంట్ గారికి, సెంట్రల్ గవర్నమెంట్కి, వీళ్ళందరికీ రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఇగో ఇట్లాంటి వారే ఉదాహరణ.
ప్రత్యక్షంగా చెప్పిండు, ప్రత్యక్ష సాక్షి. ఇంతకన్నా ఇంకా ఏం లేదు. అక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలుస్తుందంట క్షణానికి. మనం ఇక్కడ ఉండేమో హాయిగా ఉంటున్నామని మనం అనుకుంటాం. నిద్ర లేదు, మేము కూడా నిద్ర ఉంటున్నాం ఇక్కడ. ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ అక్కడ ఉన్నారు, మా వాళ్ళు కూడా. ఇక్కడ లేదు, ఉపాధి లేదు. మీరు ఏమంటేనేమో ఉద్యోగాలు లేవు. ప్రైవేట్ కంపెనీలు చాలా ఉన్నాయంటారు. అక్కడ అందుకే మీకు అడిగింది ఒకటి, ఇక్కడే సేఫ్టీ ఉందా అంటే అక్కడే సేఫ్టీ ఉందా అంటే అక్కడ కూడా సేఫ్టీ లేకుండా పోయింది అది. అందుకే ప్రభుత్వాలు దయచేసి, నేను మొన్న 4 రోజుల క్రితం కూడా చెప్పినాం, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం కూడా అదే కలిసి ఉన్నారు కాబట్టి తెలంగాణ బిడ్డలను మాత్రం సురక్షితంగా దేశానికి తీసుకొచ్చి వారి కుటుంబాలను కలపడానికి ప్రయత్నం చేయండి. ఎందుకోసం అంటే చచ్చిన తర్వాత డెడ్ బాడీ మీకు తెచ్చినా ఒకటే, తెగున్నా ఒకటి. బతికుండంగా వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం చేయమని రాష్ట్రాన్ని, అట్ ద సేమ్ టైం కేంద్రాన్ని మేము కోరుతున్నాం. అందుకు ఈ ప్రత్యక్ష సాక్షి ఇతను చెప్పిండు కాబట్టి అని కాదు, అదన్నింటిలో వస్తుంది. అన్నీ చూస్తూనే ఉన్నాం, ప్రపంచం చూస్తుంది, ప్రజలు చూస్తున్నారు. దీన్ని ఒక్కసారి ఎంతసేపు 2.5 years అయిపోయింది, 3 years ఇక గడుస్తూ ఉంటుంది. కొద్ది రోజులు అయితే మళ్ళీ టికెట్లలో, తర్వాత ఎలక్షన్లో, తర్వాత మళ్ళీ గవర్నమెంట్లో. అది కాదు, ఇక ఆ సైడ్ వేరే ఉంది. కానీ ఇప్పుడు ఈ సబ్జెక్టు మీద దయచేసి ప్రభుత్వాలు దృష్టి పెట్టి తప్పకుండా తెలుగు వారిని మాత్రం తీసుకొస్తారని మేము పదే మరీ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ వేదిక ఇంకా ఎస్పెషల్లీ ఇక్కడ మేధావులందరికీ నిజంగా ధన్యవాదాలు. ఈ వేదిక ఏర్పాటు చేసి ఈ స్టెప్ తీసుకున్నాను. నాకు తెలిసి రాష్ట్రంలో ఎవరు ఈ పని చేయలేదు. థ్యాంక్ యూ.